అందరు షాక్ అవుతారేమో నాకు స్టేజ్ మీద చూసి. మీరు అనుకుంటారు కానీ అమ్మాయి గురించి అంత తెలియదు, కానీ ఒక అమ్మాయి అబ్బాయి రిలేషన్ డిఫరెంట్ ఉంటుంది. అక్క తమ్ముడు ఇంకా చెల్లెలు, అమ్మ కొడుకు, ఈ రిలేషన్ ఒక డిఫరెంట్ ఉంటుంది. తర్వాత పెళ్ళైన తర్వాత వైఫ్ అంటారు, కానీ నా మైండ్ సెట్లో వైఫ్ అనే పదం ఉండదు. ఆమె జస్ట్ అమ్మకు ఒక రీప్లేస్మెంట్ అంతే. నా కోసం అయితే అదే. మీరు అందరూ ఎట్లా ఆలోచిస్తారు అమ్మ నాకు తెలియదు, కానీ నా కోసం అమ్మ రీప్లేస్మెంట్. ఏంటంటే అమ్మ ఏం అడుగుతుంది, నువ్వు తిన్నావా అని అడుగుతుంది. భార్య ఏం అడుగుతుందంటే నువ్వు ఎంత సంపాదించినావు తర్వాత తిను అంటుంది. అంతే చేంజ్ ఉంటుంది డిఫరెన్స్, కానీ అన్నీ సేమ్ నడుస్తాయి కదా లైఫ్లో. కానీ నా కోసం నేను నిజంగా చెప్పాలంటే ఈ స్టేజ్ మీద నిలవడానికి కూడా మా అమ్మనే. ఇంకా నేను చెప్తున్నా కదా, నాకు ఫ్రెండ్స్లో చాలామంది అమ్మాయిలు ఉన్నారు. వాళ్ళందరూ నాకు అన్న తమ్ముడే అని అంటారు. ప్రతి రక్షాబంధన్ నా చెయ్యి 20 వరకు ఫిల్ అవుతుంది. ఈవెన్ దో నేను ఒక పొలిటీషియన్ కాదు, అయినా నా చెయ్యి 20 వరకు ఉంటుంది. ఎందుకేమో నాకు అర్థం కాదు. నాకు చూసి ఎవరికి రిలేషన్షిప్ ఫీలింగ్ రాదా ఏమో నాకు అర్థం కాదు. అది నేను ఆనెస్ట్లీ చెప్తున్నా, ఇక్కడ వచ్చి అబద్ధం చెప్పి అవన్నీ అవసరం లేదు నాకు ఎందుకు అట్లా అనిపిస్తుంది అంటే, మనం ఒక అమ్మాయికి ఎట్లా చూస్తాడు మనకి ఆ అమ్మాయికి అర్థమవుతుంది. ఆమెకి ఒక రెస్పెక్ట్ ప్రొటెక్షన్ మన దగ్గర అనిపిస్తే ఆమె మనకు ఫ్రెండో అని, అసలు ఫ్రెండ్ అన్న డాడీ ఈ మూడులో పోలుస్తుంది. డాడీతో పోల్చిందంటే పక్కా హస్బెండ్ అవుతాడు ఆయన. ఫ్రెండ్తో నాటీనెస్, ఒకవేళ అబ్బాయిలో నాటీనెస్ ఇంకా టీజింగ్ అవన్నీ చూస్తే బ్రదర్తో పోల్చుకొని రాఖీ కట్టేస్తుంది. అదైతే ఫిక్స్. ఇక ఫ్లర్టింగ్ అవన్నీ కొంచెం చిల్లర పనులు చేస్తే ఇక వాడు ఫ్రెండే, ఆడికే ఉంటాడు వాడు. 1 night డిస్టెన్స్ అంతే ఆయనతో. నామకే వస్తే పెళ్ళిలో సర్వ్ చేయి వెళ్ళిపో ఆయన పని. నేను ఎందుకు ఇదంతా చెప్తున్నా అంటే, ఈ స్టేజ్ మీద నిలబడడానికి 1 month బ్యాక్ నేను 12 states కలిసి నేను NSS వాలంటీర్ NIC క్యాంప్కి పోయినాం మేము. ఆడ 12 states నేను ఓడని భయపడ్డా. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండే. నాకు నా ఫ్రెండ్స్ మేల్స్ ఎవరు హెల్ప్ చేయలేరు నాకు ఎదవరు. కానీ అమ్మాయిలు మాత్రం నిజంగా చెప్తున్నా కదా, అందరూ వాళ్ళకి అయినంత హెల్ప్ చేసిర్రు. ఆడ పోయినా వాళ్ళందరూ నాకు సపోర్ట్ చేసిరని నాకు ఒక భయం ఉండే. ఆ 12 states స్టూడెంట్స్ ఉన్నారు, ఇంకా ఆ స్టేట్ నుంచి 5 universities ఉండే. టోటల్ 17 universities ఆడ పోటీ పడ్డాయి. వాళ్ళ మధ్యలో నేను ఏం చేయాలి, నాకు ఏం రాదు అని నేను ఆలోచించిన. అప్పుడు నాకు ఏం అర్థమైందంటే, నాకు వచ్చింది నేను చేస్తా, అయ్యేది అవుతుంది అని చేసినాము. ఆ 12 ఇంకా +5 17 universitiesలో వాళ్ళు వచ్చిన దాంట్లో నుంచి నేను వాళ్ళ మధ్యలో నేను వన్ ఆఫ్ ది బెస్ట్ NSS వాలంటీర్గా ఫస్ట్ ప్లేస్లో వచ్చిన. ఇంకా తెలంగాణ స్టేట్ కూడా పర్ఫార్మెన్స్ అవన్నీ కల్చరల్ ప్రోగ్రామ్స్ అయితే మెయిన్లీ NICలో. ఆ కల్చరల్స్ మేము పర్ఫామ్ చేసిన దాంట్లో తెలంగాణ స్టేట్కే బెస్ట్ అవార్డు తెచ్చేటట్టు మేము ప్లాన్ చేసి తెలంగాణ స్టేట్కే బెస్ట్ అవార్డు వచ్చింది. చిన్న నీ పేరు? నీ చెయ్యి ఇంతవరకు కదా రాఖీస్ ఉన్నాయి కదా, అవును కదా. వీళ్ళంతా నీ బలం, వీళ్ళంతా నీ శక్తి. నిజంగా బలం ఉందని నేను ఎస్, అందుకే నీకు ఫ్రెండ్స్ ఎవరు హెల్ప్ చేయకపోయినా వాళ్ళందరూ హెల్ప్ చేశారు. అయితే ఎక్కడో ఒకళ్ళు ఉంటారు నీకు, హోప్ కోల్పోవద్దు, ఆశ కోల్పోవద్దు. వాళ్ళు నీకు అదనపు బలం, ఇంకా ఎంకరేజ్ ఇస్తారు. రైట్ సార్, నాకు ఆశ లేదు సార్. దేవుడు ఒకవేళ అనుకుంటే ఏడైనా ఎప్పుడైనా దొరుకుతాయని నేను కూడా వదిలేసిన, ట్రయల్సే వదిలేసిన. అవి ఆశ కోరిక కొన్నాళ్ళే బతికిచ్చిద్దంట, ఆశ చనిపోయేంత వరకు బ్రతికిచ్చిద్ది. కాబట్టి నీకు ఆశ ఉండాలి, ఉండకూడదు నిరాశ క్యాన్సర్ లాంటిది. కానీ ఆశ ఉండాలి. దురాశ కూడా ఉండొచ్చు, కానీ కొంతమంది యాక్సెప్ట్ చేయరు, కానీ ఉండొచ్చు. కానీ ఉండకూడదు ఏంటి? నిరాశ ఉండకూడదు. నిరాశ ఎప్పుడు నీకు ఉండకూడదు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.